నెక్స్ట్ ఐఏఎస్లో వణుకు బాలకృష్ణ నోటి నుంచి పేర్లు. ఏంటి మొత్తానికి బాలకృష్ణ మొత్తం చిట్టా చెప్పేస్తున్నట్టున్నాడు కదా. నేను ఎలా సంపాదించాను, నాకు ఎవరు చెబితే నేను సంపాదించాను, నాకు ఎవరెవరు ఎంత వాటాలు ఇచ్చారు, నేను ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చాను, ఏ ఫైల్కి ఎంత డబ్బులు తీసుకున్నాను, ఏ ఫైల్ మీద ఎంత సంతకం పెట్టాను, సంతకం పెట్టిన దానికి ఎంత డిమాండ్ చేశాను, నా ఆస్తులు ఎవరెవరి పేర్ల మీద పెట్టాను, అందులో నేను ఎవరెవరికి పొలిటికల్ లీడర్స్కి ఎంత ఇచ్చాను, ఆఫీసర్లకు ఎంత ఇచ్చాను, మీడియాకి ఎంత ఇచ్చాను, ఇది కూడా ఉందట. మీడియాకి ఎంత ఇచ్చాను ఇవి కూడా చెబుతున్నాడట ఆయన. ఏం మధు ఈ మొత్తం వ్యవహారం పక్కన పెడితే సార్ ఒక కథ చెప్తా సార్. నేను ఒక దొంగల ముఠా వచ్చేసి ఒక దొంగతనానికి వెళ్ళారు సార్. ఒక ఇంటికి వెళ్ళారు. సో ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక్కరు ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు దొంగతనం చేశారు. అయితే అందులో ఒక పెద్ద వస్తువు దొరికింది. ఆ పెద్ద వస్తువు ఇంకొకరు ఎవరో తీసుకున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ ముఠా సభ్యుల్లో ఉన్నటువంటి కొంతమంది ఏమన్నారంటే, సార్ నేను కాదు సార్ దొంగతనం చేసింది, అతను దొంగతనం చేశాడు, నేను చాలా పర్ఫెక్ట్, అసలు ఈ దొంగతనానికి నాకేం సంబంధం లేదు, అది అతను పట్టుకొని వచ్చాడు అని చెప్పారంట సార్. అంటే ఇప్పుడు ఈ దొంగ అయినటువంటి ఈ పర్సన్ దొంగ కాకుండా పోతాడా సార్? సో అదే విధంగా ఈ మొత్తం ఏసీబీ ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో శివ బాలకృష్ణ కూడా నేనేమి ఎక్కడా కూడా అవినీతి చేయలేదు, నా చేత అవినీతిని చేయించారు, కొంతమంది అధికారులు నా వెనక ఉండి మొత్తం ఈ అవినీతిని చేయించారు తప్ప నేను ఎక్కడా కూడా ఈ అవినీతి చేయలేదు అని తప్పించే ప్రయత్నము, తాను తప్పుకునే ప్రయత్నం, కొంతమందిని ఇందులో ఇరికించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇతను కూడా అక్యూజ్డే. అతను ఒక అధికారిగా ఉండి పై అధికారి చెప్తే కళ్ళు మూసుకొని అయితే సంతకాలు పెట్టాడు కదా సార్. సో అందులో భాగంగానే మొత్తానికైతే అరవింద్ ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పినప్పటికీ కానీ ఏసీబీ దగ్గర మరికొంత లిస్ట్ అయితే ఉంది సార్. వాళ్ళకు కూడా త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఏసీబీ సైలెంట్గా ఉంది అంటే ఈ మొత్తం చిట్టాలకు సంబంధించి ఇప్పుడే బయటకు వచ్చేస్తే ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది అధికారులకు తెలుసు ఫలానా మేము డెఫినెట్గా ఇరుక్కోబోతున్నామని. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. దాన్ని ఏసీబీ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంది. త్వరలోనే ఏసీబీ అధికారులు కొంతమందికి అధికారులకి నోటీసులు ఇవ్వబోతున్నారు. అది ఐఏఎస్ మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏసీబీ నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవడానికి సిద్ధమయ్యారు సార్. ఓకే, రైట్ మధు.